నా దృష్టిలో మీరు ఏనాడో చచ్చిపోయారు. మీ మొహాలు చూడాలంటేనే అసహ్యంగా ఉంటుంది. అయినా సరే నేను మిమ్మల్ని ఇంట్లోకి రానిచ్చానంటే దానికి కారణం నా కూతురు రూప. తను రిక్వెస్ట్ చేయడం వల్లే మిమ్మల్ని ఇద్దరిని ఇంట్లోకి రానిచ్చాను. అలాంటిది నా కూతురు గురించి మీరు చాడీలు చెప్తున్నారా? అది కాదు తమ్ముడు, విరూపాక్షి గురించి తెలిసి కూడా నీ ముందు అలా మాట్లాడడం కరెక్ట్ కాదు అనిపించింది. అసలే నీ బాధలో నువ్వుంటే విరూపాక్షి గురించి మాట్లాడి నిన్నింకా బాధ పెట్టడం నాకు నచ్చలేదు. అందుకే నిన్ను ఓదారుద్దామని వచ్చాము. అంతకు మించి వేరే ఉద్దేశం ఏమీ లేదు తమ్ముడు. నన్ను బాధ పెట్టడం నీకిష్టం లేకపోవడం ఏంటి? అవకాశం దొరికితే పాతి పెట్టాలని చూసిన మీ ఇద్దరికి బాధ పెట్టడం ఇష్టం లేదంటే నమ్మేవాళ్ళు ఎవరు లేరు ఇక్కడ. కళ్ళతో చూసిందేది నిజం కాకపోవచ్చు, పరాయి వాళ్ళు చెప్పిందేది నిజం కాకపోవచ్చు. రెండింటికి మించిన వాస్తవం వేరేది కూడా అయ్యుండొచ్చని విరూపాక్షి విషయంలో ఇప్పుడు నాకు అర్థమవుతుంది. అవసరమైతే నా కూతురు చెప్పినట్టు అసలు ఏం జరిగిందో విరూపాక్షిని అడిగి తెలుసుకుంటాను. ఇంకా అవసరమైతే విరూపాక్షిని క్షమించి ఈ ఇంటికి తీసుకొస్తాను. అది నా ఇష్టం. ఇంకొకసారి మీరు నా విషయంలో గాని రూప విషయంలో గాని జోక్యం చేసుకుంటే నేను ఏం చేస్తానో చెప్పను, చేసి చూపిస్తాను. వెళ్ళండి బయటికి. అది కాదు తమ్ముడు. బయటికి పొమ్మన్నా ఇంకా సిగ్గు లేకుండా ఇక్కడ నిలబడ్డారండి. పోండి బయటికి. నాన్న, మీరన్నది నన్ను ప్రశాంతంగా ఉండనివ్వండి. వెళ్ళండి. నాన్న మాటలు విన్నాక అమ్మని అర్థం చేసుకుంటారు, నిజం తెలుసుకుని అమ్మని యాక్సెప్ట్ చేస్తారు అని నమ్మకం కలుగుతోంది రాజు. అలా జరిగితే మంచిదే కదా అమ్మాయి గారు. మీ మాటలతో పెద్దయ్య గారిని బాధ పెట్టేశారని చాలా ఫీల్ అవుతున్నారు కదా. ఇప్పటికైనా అర్థమైందా అమ్మాయి గారు? పెద్దయ్య గారిని మీరు బాధ పెట్టలేదు, ఆలోచనలో పడేశారని. అవును రూపా, బావగారి నోటు నుండి విరూపాక్షిని ఇంటికి తీసుకొస్తానని వినటానికి 20 ఏళ్ల పైనే పట్టింది. ఇప్పటికే నా మాట విన్నందుకు సంతోషంగా ఉంది సుమా. నేనైతే ఈ జన్మలో ఆ మాట వింటాననుకోలేదు. దేవుడి దయవల్ల విరూపాక్ష అక్క ఇంటికొచ్చేస్తే సమస్యలన్నీ తీరిపోతాయి. మన పెంకేని కూడా మన ఇంటికి పిలవచ్చు. అవును పిన్ని, ఇదంతా త్వరగానే జరుగుతుంది. సరే రూపా, బావగారు కడుపు నిండా తిని ఎన్ని రోజులైందో. నేను భోజనానికి ఏర్పాట్లు చేస్తాను. సరే పిన్ని.
ఇక్కడ వీళ్ళందరూ ఒకటైపోయి మమ్మల్ని బయటికి గెంటేస్తుంటే చూస్తూ ఊరుకుంటా అనుకుంటున్నావా తమ్ముడు? నాన్న మనసు మారేలోపు రాఘవన్ తీసుకొచ్చి నిజం చెప్పిస్తే అమ్మా నాన్నలు కలవడానికి ఎక్కువ సమయం పట్టకపోవచ్చు రాజు. దీపక్, విరూపాక్షిని సూర్య నమ్మాలి అంటే ఖచ్చితంగా రాఘవ వచ్చే నిజం చెప్పాలి. రాఘవ లేకుండా మీ మావయ్య విరూపాక్షిని నమ్మే పరిస్థితుల్లో అయితే ఉండడు. విరూపాక్షిని క్షమించి ఈ ఇంటికి తీసుకొస్తాను. అది నా ఇష్టం. అవసరమైతే ఆ విరూపాక్షిని ఇంటికి తీసుకొస్తాను అని మీ మావయ్య స్వయంగా అన్నాడు అంటే రాజు రూపలు రాఘవని తీసుకురావడానికే ప్రయత్నిస్తారు. నిద్రపోతున్న సింహాన్ని గెలికి మరీ సమస్యను కొని తెచ్చుకున్నావు మమ్మీ. ఉహుం. అది ఒక రకంగా మన మంచికే అయ్యిందనుకుందాం దీపక్. మనం కెలకడం వల్లే మీ మావయ్య మనసులో విరూపాక్షి స్థానం ఏంటో తెలిసింది. ఇప్పుడే కదా మనమేం చెయ్యాలో మనకి తెలిసింది. మనమేం చేయాలి మమ్మీ? రాఘవని చంపేద్దాం. ఇంతకాలం రాఘవం తీసుకొచ్చినా పెద్దయ్య గారు యాక్సెప్ట్ చేస్తారో లేదని భయంగా ఉండేది. ఇప్పుడు ఆ భయం లేదమ్మాయి గారు. రాఘవన్ కూడా వెతికి పట్టుకుందాం. రాఘవని ఆ రాజు రూపలు పట్టుకునే లోపు మనం పట్టుకోవాలి. రాఘవని చంపేస్తే విరూపాక్షికి సంబంధించిన నిజం కూడా చచ్చిపోతుంది. కాబట్టి మన తక్షణ కర్తవ్యం ఆ రాఘవన్ లేపేయడం. ఇప్పుడు రాఘవ్ ఎక్కడ ఉంటాడు మమ్మీ? ఈ రోజు వరకు జీవన్ కంట్రోల్లోనే ఉన్నాడు. ఇప్పుడు జీవన్ లేడు కాబట్టి రాఘవని మన కంట్రోల్లోకి తీసుకుందాం. ఓకే మమ్మీ, ఇంకా దాచిపెట్టడాలు దాగుడు మూతలాడ్డాలు వద్దు మమ్మీ. రాఘవని పట్టుకోగానే లేపేద్దాం. అలాగే రా దీపక్, రేపే రాఘవని లేపేస్తున్నాం. వీళ్ళను భోజనానికి పిలుద్దామని వచ్చి మంచి పని అయింది. అలా రాబట్టే ఈ పాపిష్టి వాళ్ళు ఎంత దారుణంగా ఆలోచిస్తున్నారో అర్థమైంది. మీ సంగతి ఇలా కాదు. ఉండండి, ఇప్పుడే వెళ్ళి రాజన్నకి చెప్తాను. రాఘవ్ ఎక్కడున్నాడని వెతకాలి రాజు. నాకు తెలిసినంత వరకు జీవన్ మనుషులే బంధించారు అమ్మాయి గారు. జీవన్కి సంబంధించిన ప్లేస్లన్నీ వెతికితే రాఘవ్ దొరకచ్చు. రాజన్న, అత్తయ్య దీపక్ బాబులు రాఘవని చంపాలని మాట్లాడుకుంటున్నారు రాజన్న. ఏమంటున్నావు మందారం? అవునమ్మాయి గారు, విరూపాక్షమ్మ గురించి పెద్దయ్య గారికి నిజం తెలియాలి అంటే రాఘవకి మాత్రమే తెలుస్తుంది. రాఘవని చంపేస్తే రాఘవతో పాటు నిజం చచ్చిపోతుంది అని మాట్లాడుకుంటున్నారు. రేపే రాఘవని చంపేయాలని కూడా అనుకుంటున్నారు. రేపటి వరకు ఎందుకు? వాళ్ళిద్దరిని ఇప్పుడే చంపేస్తాం. అమ్మాయి గారు ఆవేశపడితే ప్రయోజనం లేదు. రేపే రాఘవన్ చంపేయాలనుకున్నారంటే రాఘవ్ ఎక్కడున్నాడో వాళ్ళకి తెలిసే ఉంటుంది. మనం వాళ్ళని చంపడం కన్నా నిజాన్ని నిరూపించడం ముఖ్యం. నిజాన్ని నిరూపిస్తే వాళ్ళకి ఏం శిక్ష వేయాలో పెద్దయ్య గారే వేస్తారు. రాజన్న చెప్పింది నిజమే అమ్మాయి గారు. ఇప్పుడు రాఘవని కాపాడుకోవడమే ముఖ్యం. రేపు ఎలాగో రాఘవన్ చంపడానికి విజయాంబిక దీపకులు ఇద్దరు వెళ్తారు కాబట్టి వాళ్ళని ఫాలో అవుదాం. రాఘవన్ని కాపాడుకుందాం. సరే రాజు. మమ్మీ, ఏంట్రా? కార్ రెడీ చేశాను మమ్మీ. మనం ఎంత తొందరగా వెళ్తే అంత మంచిది. కంగారు పడకు దీపక్. మనం కంగారుగా వెళ్ళడం ఎవరైనా చూస్తే
అనుమానం వస్తుంది. అనుమానం వచ్చి మనల్ని ఫాలో అయ్యారే అనుకో, రాఘవ మనకి దొరుకుతాడు. కానీ మనం ఏమీ చెయ్యలేకపోతాం. కాబట్టి ఎవ్వరికీ ఎలాంటి అనుమానం రాకుండా కూల్గా వెళ్దాం. అది కాదు మమ్మీ, రాఘవ్ కోసం రాజు రూపు కూడా ప్రయత్నిస్తున్నారని నువ్వే కదా చెప్పావు. అందుకే రాఘవని మనమే ముందు పట్టుకోవాలని తొందరపడుతున్నాను. తొందరపాటు నిర్ణయాలు మన కొంప ఎంతలా ముంచాయో మనకి తెలుసు కదా దీపక్. పద. తొందరగా రా మమ్మీ, లేదంటే వాళ్ళు వెళ్తారు. ఎక్కడికి వెళ్తున్నారక్క? రాఘవన్ని చంపడానికి వెళ్తున్నారు చిన్నయ్య. అది వాళ్ళ వల్ల కాదు. ఎందుకంటే రాఘవకి అండగా ఉంది మా రాజన్న అమ్మాయి గారు కాబట్టి. అడుగుతున్నారు కదా వదిన గారు, చెప్పరేంటి? రాత్రి పెద్దయ్య గారు కోపంతో బయటికి పొమ్మని అరిచారు కదా చిన్నయ్య గారు, అందుకు వెళ్ళిపోతున్నారేమో. ఏ మందారం, నా తమ్ముడు అరిచింది తన రూమ్లోంచి బయటికి పొమ్మని, ఇంట్లోంచి బయటికి పొమ్మని కాదు. ఎక్కడికి వెళ్తున్నారు అని అడుగుతున్నానక్క. ఏం లేచిన మావయ్య, మావయ్య నిర్దోషిగా బయటకు వస్తే గుడికి వస్తామని మొక్కుకున్నాం కదా, ఆ మొక్కు తీర్చుకుందామని వెళ్తున్నాం. అవును తమ్ముడు, గుడికే వెళ్తున్నాం. పదరా, టైం అవుతుంది, పద. ఏంటో. సుమా, రాజు, మందారం చెప్పినట్టు దీపక్ అత్తయ్య రాఘవ్ కోసమే వెళ్తున్నారు. పద రాజు, మనం వెళ్దాం. మేము వెళుస్తాం అందరం. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ రాఘవని వదిలిపెట్టకూడదు దీపక్. ఛాన్సే లేదు మమ్మీ, అక్కడికక్కడే చంపేసి ఆ జీవన్ మీదకి నెట్టేద్దాం. పద మమ్మీ. రే, అన్నని పోలీసులు అరెస్ట్ చేశారా? యావజ్జీవ కారాగార శిక్ష పడింది అంటున్నారు. ఇక మనల్ని ఎవరు చూసుకుంటారు? మనకి పేమెంట్లు ఎవరిస్తారు? అర్థం అవ్వట్లేదురా. అన్నా, పోనీ మనం ఏదైనా పని చేసుకుందామంటే ఈ రాఘవం చూసుకునే బాధ్యత మనకే అప్పచెప్పాడు. ఏం చేయాలో అర్థం కావట్లేదన్నా. రేయ్, అసలే చిరాగ్గా ఉంది. నోరు మూసుకొనుండు, లేదంటే చంపి పడేస్తా. రేయ్, మీ జీవనాన్ని ఇక జీవితంలో బయటకు రాడరా. నన్ను బంధించి మీరు సాధించేది ఏమీ లేదు. తొందరగా పదరాజు. వాళ్ళు గనుక ఇప్పుడు ఈ ట్రాఫిక్ లో తప్పించుకున్నారంటే రాఘవ్ మనకి ప్రాణాలతో దొరకడం కష్టమవుతుంది. త్వరగా పదరాజు. అలాగే అమ్మాయి గారు. రే దీపక్, ఎట్టి పరిస్థితుల్లో ఈరోజు రాఘవ్ మన చేతుల్లో చావాలి. అవును మమ్మీ, ఈ రోజు వాడు మన చేతుల్లో చావాలి, మావయ్యకి సాక్ష్యం లేకుండా పోవాలి. అవునరా దీపక్. రాజు, రాఘవ్ ఈరోజు మిస్ అయ్యాడంటే
అత్తయ్య దీపక్లు చంపేస్తారు రాజు. రాఘవ్ చనిపోతే అమ్మా నాన్నల్ని కలపాలన్న కోరిక కూడా చచ్చిపోతుంది. మనం ఉండగా రాఘోకి ఏమవుతుంది అమ్మాయి గారు? ఏమీ కాదు, మీరు ధైర్యంగా ఉండండి. రే దీపక్, రాజు రూపులు మనల్ని ఫాలో అవుతున్నట్టున్నారా? అసలు ఈ విషయం వాళ్ళకెలా తెలిసిందిరా? అవును మమ్మీ. ఈ రోజు ఎట్టి పరిస్థితుల్లో రాఘవని అంతమొందించాలి దీపక్. రాఘవ మిస్ అయ్యాడంటే ఖచ్చితంగా మీ మావయ్యకి ఎదురు పడతాడు. అప్పుడు మొత్తం మన గురించి నిజం చెప్పేస్తాడు. ఇప్పుడు మీ మావయ్య ఉన్న కోపానికి మనల్ని ఏం చేస్తాడో నీకు తెలుసు కదా దీపక్. నువ్వేం కంగారు పడకు మమ్మీ. రాజు రూపలు వచ్చినా వాళ్ళ బాబులు వచ్చినా ఈరోజు రాఘవని ఎవ్వరూ కాపాడలేరు. దీపక్, రాజు రూపలు మన మీదకే వస్తున్నారా? కావాలంటే ఈ ప్లాన్ ఇంకోసారి వేసుకుందాం. రాఘవని ఇప్పుడు మనం ఏం చేయలేవు. తొందరగా పోనీరా. రాజు బండాపు, రాజు బండాపు. అమ్మాయి గారు, బ్రేక్స్ పడడం లేదు. ఏంటి బ్రేక్ పడట్లేదా? అయ్యో, ఏదో ఒకటి చేయి రాజు. రాజు రాజు రే దీపక్, దేవుడున్నాడ్రా. మనకి అడ్డు తగిలే వాళ్ళందర్నీ ఆ దేవుడే అడ్డు తొలగిస్తున్నాడు. నిన్న జీవన్ని తొలగించాడు, ఇప్పుడు రాజు రూపల్ని తొలగించాడు. మమ్మీ, నిన్న జీవాన్ని అడ్డు తొలగించింది మాత్రం నిజంగా దేవుడే మమ్మీ. కానీ ఇప్పుడు రాజు రూపల్ని అడ్డు తొలగించింది మాత్రం దేవుడు కాదు మమ్మీ. మరెవరు? నేను. నువ్వెలారా? రాజు రూపలు ఇలాంటిదేదో చేస్తారనే వాళ్ళ కారుకి బ్రేకులు తీసేశాను మమ్మీ. అమ్మయ్యా, బ్రేకులు లూజ్ చేశా. ఓవర్ స్పీడ్లో వెళ్తే ఎప్పటికైనా ఫెయిల్ అవుతాయి. వాళ్ళు మనల్ని ఫాలో అవుతారని నీకెలా తెలుసు దీపక్? రాత్రి మనం మాట్లాడుకున్న మాటల్ని మందారం రాజు రూపలకి చెప్పడం నేను విన్నాను మమ్మీ. రేపే రాఘవని లేపేస్తున్నాం.
రాఘవన్ చంపడానికి విజయాంబిక దీపకులు వెళ్తున్నారు కాబట్టి వాళ్ళని ఫాలో అవుదాం. రాఘవన్ కాపాడుకుందాం. సరే రాజు. ఫాలో అవుతారా? అవ్వండి, చెప్తా. మనమిద్దరం మన గదిలో మాట్లాడుకున్న మాటలు మందారానికి ఎలా తెలిసాయి? మావయ్య మనల్ని ఇంట్లో నుంచి గెంటేసి మళ్ళీ ఇంట్లోకి రానిచ్చిన తర్వాత నుంచి మందారం మన మీద ఒక కన్నేసుంచింది మమ్మీ.